హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను రాగి పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకొని దోశ రెసిపీని చూపించిపోతున్నాను. తక్కువ నూనెతో మనకి ప్రోటీన్ ఫైబర్తో ఉన్న కాంబో దోశ కాబట్టి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ చాలా మంచిది. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. అంతేకాదు రోజంతా నీరసం లేకుండా చాలా హెల్తీగా ఉంటారు. లేట్ ఎందుకు, ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో ఒక కప్ అంతా పెరుగు తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ముందుగా ఈ బ్యాటర్ మనం గట్టిగానే కలుపుకోవాలండి. కావాలనుకుంటే మీరు మజ్జిగతో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మజ్జిగ అయితే 2 కప్స్ సరిపోతాయి. నేను ఇక్కడ పెరుగును తీసుకున్నాను. 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగుతో మనము ఇలా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మొత్తాన్ని నేను ఇలా కలుపుకున్నాను కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక అరగంట వరకు నానబెట్టుకుంటున్నాను. అరగంట తర్వాత పిండి గట్టిగా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. బ్యాటర్ని చక్కగా స్మూత్గా నేను మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ బ్యాటర్ని నేను అదే బౌల్లో వేసేసుకుంటున్నాను. మొత్తం నేను ఈ బౌల్లో వేసుకున్న తర్వాత 1 కప్ అంతా రాగి పిండిని వేసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో మెజర్మెంట్స్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. రాగి పిండిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం ఉన్న మూలంగా ఎముకలకు చాలా మంచిది కూడా. ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం మూలంగా బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను అందులోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకొని 1 కప్పున్నర వరకు వాటర్ని ఇలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మొత్తం నేను ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం మజ్జిగతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పల్చటి మజ్జిగతో చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాను చూసారా, కన్సిస్టెన్సీ అంతా ఇలా చిక్కగాను మరీ పల్చగా ఉండకూడదండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కళాయిలో 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా పల్చగా వేసుకుంటున్నాను. ఇలా పల్చగా దోశలాగా వేసుకుంటున్నాను. నేను ఒక కళాయిలో వేసుకుంటున్నాను. మీరు దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు టర్న్ చేసుకొని 1 నిమిషం వరకు మూత పెట్టుకొని ఇలా మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చూసారా, రాగి పిండితో సెట్ దోశ సూపర్గా వచ్చింది కదా. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. నేను చక్కగా మనము కోకోనట్ చట్నీతో కానీ లేకపోతే ఏదైనా గ్రౌండ్నట్ చట్నీతో ఇంకా టమాటో చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ రాగి రవ్వ దోశని తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయం తెలియచేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.